జి రాజారావు గారి పుస్తకాల్లో ఎక్కువ శాతం ముద్రణ కొరకు సహాయపడిన ఆయన డబ్ల్యూఈ చంద్రశేఖర్ గారు, వాల్దాటి ఎడ్వర్డ్ చంద్రశేఖర్ గారు బాంబేలో ఉంటారు. వారి కుమారుడు పాల్ వాల్దాటి ఇండియన్ క్రికెట్ టీంలో 2020 మ్యాచెస్ ఆడేవాడు. ఇది వరకు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్, క్రికెట్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు బాంబేలో. తెలంగాణ ప్రాంతం వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వాక్యానికి విధేయత చూపడం అనే అంశాన్ని గురించి చెబుతున్నారు. ఆయన వయసులో, జ్ఞానములో, అనుభవంలో నాకంటే పెద్దవాడు, కానీ ఎప్పుడు ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఒక నోట్స్ తీసుకొని వచ్చి ముందు వరుసలో కూర్చుంటారు. వాళ్ళెక్కడ ప్రభుదాస్ గారి హయాం నుంచి రాజారావు గారి హయాం, శ్యాంబాబు గారి హయాం, లూకా గారి హయాం, ఆనందం గారి, వీళ్ళందరూ వర్తమానాలు వినున్న ఆయన ఈ కుర్రకొంకి ఏం చెప్తాడులే అని అనుకోవట్లేదు. ఆయన ముందు వరుసలో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని మీటింగ్ అయిన తర్వాత చెప్తున్నాడు, బ్రదర్ మీరు ఇందాక వాక్యం చెప్పారు కదా, ఇదిగోండి నోట్స్ రాసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు.